హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు స్వరూప్ కుమార్. స్వరూప్ కుమార్. సో ఇప్పుడు సంక్రాంతి బరిలో ఎక్కువ వినిపించే పేరు ఇప్పుడు గుంటూరు కారం అండ్ హనుమాన్ సినిమా. సో మీకు ఏ సినిమా కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? నేనైతే గుంటూరు కారం కోసం వెయిట్ చేస్తున్నా. బట్ ఏంటంటే హనుమాన్ కూడా బాగానే ఉంటుందని బయట టాక్ అట్లుంది. మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాంట్లో బాగానే ఉందంట హనుమాన్. ఓకే, అయితే గుంటూరు కారం కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. మీరు మహేష్ బాబు ఫ్యానా? లేదు, మా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఓకే, అంటే హనుమాన్ గుంటూరు కారం దెబ్బకి హనుమాన్కి థియేటర్స్ దొరకట్లేదు. ఓకే, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏదైనా మహేష్ బాబు సూపర్ స్టార్ కాబట్టి ఏదేమైనా గుంటూరు కారంకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటా ఉన్నాం. సో గుంటూరు కారం మెయిన్ మీకు ఏది అట్రాక్ట్ చేస్తుంది? టీజరా, ట్రైలరా, ఏదైనా సాంగ్? ఏది అట్రాక్ట్ చేసినా చేయకపోయినా మహేష్ బాబు కోసం పోతాం మేము. హాయ్ బ్రో. చెప్పండి మేడం. మీ పేరు? సంతోష్. సంతోష్. సో ఇప్పుడు సంక్రాంతికి 2 సినిమాలు బాగా రెడీగా ఉన్నాయి. ఓకే. గుంటూరు కారం ఒకటి, హనుమాన్ ఒకటి. ఓకే. సో మీరు ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? మహేష్ బాబు ఫ్యాన్స్ అండి, మేము మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తున్నాం అండి. మహేష్ బాబు కోసం. హనుమాన్ కూడా గట్టిగానే ప్రచారంలో ఉంది. సినిమా ట్రైలర్, టీజర్ అన్ని బాగున్నాయని. నిజమే అండి, దాంట్లో అంటే ఎక్కువ అనిపించలేదు కానీ గుంటూరు కారంలో సాంగ్ బాగా నచ్చింది. ఆ సాంగ్ ఎలా అనిపించింది? అదే అండి, ఆ సాంగ్ బాగా నచ్చింది. దానికోసమే పోవాలండి మూవీకి. ఆ సాంగ్ ఆ సాంగ్ కోసం బాగా నచ్చిందండి. శ్రీలీల ఇంకా మహేష్ బాబు గారు డాన్స్ ఎలా అనిపించింది? సాంగ్ మేడం చింపేశారు మేడం, సూపర్ మేడం, ఎక్స్ప్రెషన్స్ తో చంపేశారు మేడం. మహేష్ బాబుకి డాన్స్ రాదని కొంతమంది మీమ్స్ ట్రోల్స్ చేశారు. ఎవరు మేడం చెప్పింది? మహేష్ బాబు ఎందుకు డాన్స్ చేయడు మేడం? బాగా వేసాడు మేడం డాన్స్. సాంగ్ తో అందరికి మీమర్స్ అందరికి ఆన్సర్ ఇచ్చినట్టేనా? అవునండి, సూపర్ గా ఉందండి సాంగ్ కూడా. సో ఓవరాల్ గా మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే మీడియం రేంజ్ లో ఆగిపోద్ది? బ్లాక్ బస్టర్ మేడం, గోల్డెన్ డేస్ ఉంటాయి మేడం దాంట్లో. హాయ్ సిస్టర్. యా హాయ్. మీ పేరు? అపర్ణ. అపర్ణ. సో సంక్రాంతి బరిలో మొత్తం 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. నా సామిరంగా, హనుమాన్ అండ్ గుంటూరు కారం. సో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? గుంటూరు కారం వెయిట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ మహేష్ బాబుతో ఒక ఫస్ట్ టైం శ్రీలీల మూవీ తీస్తుంది. సో ఎక్సైట్మెంట్. సో మీకు గుంటూరు కారం సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏవి బాగా? బట్ హైలైట్ ఏంటంటే దాంట్లో ఒక సాంగ్ వచ్చింది, ఇప్పుడు రిలీజ్ అయింది రీసెంట్గా, కుర్చీ తాత. సో దానికోసం చూస్తున్నాం, అది అంటే ఉంటుందా లేకపోతే దాన్ని ఎడిట్ చేసి తీయచ్చా అనేది ఒక వచ్చింది అప్డేట్. చూడాలి. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒక మీమ్ కింద వచ్చింది, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ స్టార్ సినిమాలో పెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు కూడా. మేబీ డాన్స్ ఎలా అనిపించింది ఆ సాంగ్ కి? మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ సూపర్ కాంబినేషన్, బాగుంది. శ్రీలీల చూస్తే కొంచెం ఏజ్ లో చిన్నది, చాలా మహేష్ బాబు గారు ఏమో పెద్దరు. బట్ ఇద్దరికి కాంబినేషన్ చాలా బాగుంది. డాన్స్ శ్రీలీలకి ఎనర్జీకి మ్యాచ్ అయిందా మరి? మాక్సిమం మ్యాచ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మరి హనుమాన్ సినిమా, నా సామిరంగా కూడా ఉన్నాయి. ఈ 3 సినిమాల్లో సంక్రాంతి బరిలో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? మాక్సిమం గుంటూరు కారమే అవుతుంది, హిట్ అవుతుంది. ఫ్లాప్ అయ్యేదంటే ఇంకా ఇదే నా సామిరంగా ఉంది. హనుమాన్ కూడా బాగుంది, టీజర్ చూసాను, నేను ట్రైలర్ చూసాను, సూపర్గా ఉంది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ హనుమాన్ సినిమాలో ఉన్న హీరో ఇంకా మహేష్ బాబు గారు కలిసి ఒక సినిమా చేశారు, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. ఇప్పుడు ఇద్దరు హీరోల కింద ఒకే రోజు వస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? ఎక్సైట్మెంట్గా ఉన్నాము, చూడాలి. ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి డెఫినెట్గా హిట్ అవుతుంది. తండ్రి గెలుస్తారంటారా, కొడుకు గెలుస్తారంటారా? మాక్సిమం ఎంత కొడుకు చేసినా తండ్రికే సపోర్ట్ చేస్తారు. తండ్రికే అంటారు.